హాయ్ హలో వెల్కమ్ టు జాటీవీ. కుతుబ్లాపూర్లోని ఐడిపిఎల్లో గల హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి వాటర్ వర్క్స్ ముందు ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వర్యంలో నియోజకవర్గ మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి ఆడబిడ్డ కష్టం తీర్చిన మనిషి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. పలు రిజర్వాయర్లు కట్టి ప్రతి మహిళ నీటి కష్టాన్ని తీర్చిన మహనీయుడు. గడిచిన 3 ఏళ్లలో రేవంత్ సర్కార్ ఆధ్వర్యంలో నీటి సరఫరా బంద్ చేసి మునుపటి కీర్తికి శ్రీకారం చుట్టిన ఘనత రేవంత్ రెడ్డిదే అని అన్నారు వివేకానంద. ప్రతి కాలనీ బస్తీలో తీవ్ర నీటి ఎద్దడితో కష్టకాలంలో నడుస్తుంది. ఇళ్లలోని వాటర్ పైపులలో వాటర్ ప్రెజర్ లేదు. రేవంత్ రెడ్డి గాలి మోటార్లో తిరిగి గాలి మాటలు మాట్లాడడంలో మాత్రం ప్రెజర్ ఉందని ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ లేని సిటీకి ఫ్యూచర్ గురించి మాట్లాడడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజలకు మంచి చేయడంలో లేదని విమర్శించారు. గాలి మోటార్లో మాటలతో ఢిల్లీకి పోయేవాడు కాదు, రిజర్వాయర్ల చుట్టూ తిరిగి ప్రజల నీటి దప్పిక తీర్చారండి. హైదరాబాద్తో పాటు కుతుబ్లాపూర్లో తీవ్ర నీటి ఎద్దడిని తీర్చాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. హైదరాబాద్ శివారులతో పాటు హైదరాబాద్ నగరంలో రోజు తాగునీటి ఎద్దడి తీవ్రమవుతున్న సందర్భంలో ఈరోజు కుతుబ్లాపూర్ నియోజకవర్గంలో మరి యొక్క జలమండలి కార్యాలయం దగ్గర మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. కేవలం ఇది ప్రభుత్వం యొక్క కళ్ళు తెరపించాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఇది. మరి గతంలో కేసీఆర్ గారి హయాంలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకుని రోడ్డు మీకు రావద్దనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొని మరి హైదరాబాద్ శివారులో సుమారు 2,000 కోట్ల రూపాయలతోని మరి వాటర్ లైన్స్ వేసుకుని పెద్ద ఎత్తున రిజర్వాయర్లు కట్టుకున్నాం. మరి కేసీఆర్ గారు ఉన్న రోజులు తాగునీటి సమస్య లేదు, ప్రజలు చాలా సంతోషంగా సంతృప్తికరంగా నీటి సరఫరాతోని మరి సంతోషంగా ఉండే. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మేము 24 గంటలు నీళ్ళు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చినది. 24 గంటలు దేవుడెరుగు, వచ్చే నీళ్లు కూడా సరిగా రాని పరిస్థితి రోజు హైదరాబాద్ నగరంలో దాపురించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ట్యాంకర్లు కనపడిన కేసీఆర్ హయాంలో కనపడిన ట్యాంకర్లు ఈరోజు రోడ్ల పైన అన్ని కూడా ట్యాంకర్ల పైన ఆధారపడిన పరిస్థితి ఉన్నది. తాగునీరు కావాలంటే చాలా బస్తీల్లో చాలా కాలనీలో ట్యాంకర్లు బుక్ చేసుకునే ట్యాంకర్లతో నీళ్లు తాగేటువంటి ఒక దుర్భర పరిస్థితి ఏర్పడతాం కారణం ఈ యొక్క అసమర్థ పాలనలో రేవంత్ రెడ్డి గారి యొక్క అసమర్థతతోని మరి ఈ యొక్క సందర్భం దాపురించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు పదే పగటి కలలు అంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు లేని ఫోర్త్ సిటీ గురించి ఆలోచన చేసుకుంటూ, లేని ఫోర్త్ సిటీ అని చెప్పుకుంటూ, ఫ్యూచర్ సిటీ అనుకుంటూ, పగటి కలలు అనుకుంటూ అక్కడ ఒక మనిషి లేడు, ఒక ఇల్లు లేదు, ఒక ముంగిలి లేదు, ఒక వాడ లేదు, ఒక ఊరు లేదు, ఒక బడి లేదు, ఒక గుడి లేని ప్రాంతానికి నేను మెట్రో రైలు తీసుకుపోతాను, హెలికాప్టర్ తీసుకుపోతాను, వాడికి పెద్ద నగరం సృష్టిస్తానని చెప్పేసి గాల్లో మేడలు కడుతూ మరి పగటి కలలు అంటూ కాలయాపన చేస్తా ఉన్నాడు. లేని ఫోర్త్ సిటీ గురించి, భవిష్యత్తు లేని అంటే ఫ్యూచర్ లేని యొక్క ఫోర్త్ సిటీ గురించి ఆలోచన చేసుకుంటా ఇంత పెద్ద నగరాన్ని యొక్క భవిష్యత్తుని, ఇంత పెద్ద సిటీ యొక్క ఫ్యూచర్ ని మరి అంధకారంలో నెట్టేస్తున్నటువంటి యొక్క అసమర్థ నాయకుడు ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఈ రోజు ఇంత పెద్ద నగరంలో కోటికి పై జనాభా ఉన్నటువంటి నగరంలో నీళ్లు నీళ్ళు సరఫరా అయ్యేటువంటి పరిస్థితి రోజు ఏర్పడ్డది. ఈరోజు మరి నీళ్ళు వచ్చినాయి అంటే దాంట్లో ప్రెజర్ ఉంటలేదు. అదే విధంగా ఈ జలమండలి కార్యాలయంలో సీవరేజ్ బోర్డులో కూడా రూపాయి నిధులు లేవు. ఈ యొక్క బోర్డు అంతా కూడా మరి పూర్తిగా నష్టంలో కూరుకుపోయినది. ఈ యొక్క బోర్డుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మరి 3 సంవత్సరాల దగ్గరగా వస్తున్నది, రూపాయి నిధులు ఇచ్చింది లేదు. 3 బడ్జెట్లు అయినాయి. 3 బడ్జెట్లో హైదరాబాద్ నగరానికి కేటాయించింది శూన్యం. ఒక రూపాయి కూడా కేటాయించలేక, కొత్త ప్రాజెక్ట్ తీసుకురాలేక హైదరాబాద్ ప్రజలకు దాహార్తిని తీర్చడంలో ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారి యొక్క కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతోనే, ఈ ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర వీడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ తాగుడి సమస్య తక్షణం పరిష్కరించకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఒక ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇల్లుని ముట్టడించడం ఖాయం అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. కేవలం ఢిల్లీ టూర్లకి, ఇతర రాష్ట్రాల ఎన్నికలు డబ్బులు పంపించడమే దృష్టి కేంద్రీకరించింది తప్ప, రాజకీయాలకే తన యొక్క సమయాన్ని కేటాయించడం తప్ప మరి ఇక్కడ ప్రజలకి అవసరాలని, ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతా ఉన్నది. కాబట్టి తప్పకుండా ఆయన ఏదో ఇంకా పెద్ద కళలు పగటి కళలు ఏం కంటున్నాడు, ఇంకా నేను ముఖ్యమంత్రి ఉంటా 30 వరకు దాంతో ఢిల్లీ పోతా అని చెప్పేసి అంటా ఉన్నాడు. అవి బంద్ చేసుకోండి ముఖ్యమంత్రి గారు. ప్రజలు మీకు గుణపాఠం చెప్పడానికి
మీకు 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 మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టడానికి మీ గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి మన కేసీఆర్ గారు మంచి నీటి సరఫరా మరి సంతృప్తికరంగా చేసుకుని ఈ రోజు బాధాకరమైన పరిస్థితులు నెట్టినందుకు మేము నిరసనగా చేపట్టిన కార్యక్రమాన్ని తప్పకుండా ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. మరి రాబోయే వారం 10 రోజుల్లో ఈ తాగునీటి సమస్యని అన్ని కాలనీలో శివారు ప్రాంతాల్లో హైదరాబాద్ నగరం అనేక సమస్య ప్రాంతాలు ఉన్నాయి, కుత్బుల్లాపూర్ లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు మురుగునీటి కాలువలు అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ నిర్మాణంలో కూడా నిధులు కేటాయించడం ప్రభుత్వం ముందుకు రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు పాల్గొనడం తప్పవని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.